హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఆల్రెడీ 6 బీడ్ మెథడ్ అయితే చూపించాను కదండి. ఆ 6 బీడ్ మెథడ్ని ఇంక్రీజ్ చేస్తూ మనం బెల్ట్ అలా వేసుకోవడానికి సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఎలా వేయాలనేది కూడా నేను ముందు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఆ 6 బీడ్ మెథడ్కి మనం డిజైన్ ఎలా యాడ్ చేయాలి అనేది అయితే చూపిస్తానండి. అంటే ఇదేంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్ హ్యాంగింగ్స్ కోసం, అలానే మనకి తోరణ డిజైన్స్ ఇలా ఏమైనా సరే వేసుకునేటప్పుడు మనకి 2 కలర్లతో ఎలా వేసుకోవాలి, డిజైన్ ఫ్లవర్స్లో ఎలా ఫామ్ చేసుకోవాలి, అలా అయితే యూజ్ అవుద్ది. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసారంటే స్కిప్ చేయకుండా మీకు ఎలా వేయాలి అనేది అయితే పక్కా అర్థమవుతుందండి. ఓకేనా? దీనికోసం మనం రెడ్ వైట్ 2 కలర్లు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ రెడ్ కలర్ ఏంటంటే 6 బీడ్ మెథడ్ ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి అది వేసాను. వైట్ దీనికి కాంబినేషన్గా అయితే బాగుంటుంది కదండి, దానికోసం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దారాన్ని ఏంటంటే 3rd బీడ్ వరకు తీసుకొని వచ్చి చూసారు కదా, ఇలా దారాన్ని ఇంతవరకు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఒక వైట్ బీడ్ అయితే మనం దారానికి ఎక్కించుకోవాలండి. వైట్ అనే కాదు, మనం ఏ కలర్ తీసుకుంటే దాని వరకు వైట్ బీడ్ ఎక్కించుకొని, మనం చూసారు కదా స్టార్టింగ్ నుంచి అనుకుంటే అది స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కదండి బీడ్స్, చూసారు కదా, అలా కౌంట్ చేసుకుంటే 4th 1 అవుద్ది. ఆ 4th 1 మనం ఇప్పుడు 6 బీడ్ మెథడ్ కూడా అలా 4th 1 నుంచే కదండి వేసాం. అలా 4th 1కి సూదినైతే పోనీయాలి. చూస్తున్నారు కదా, అప్పుడు మనకి ఇలా ఫామ్ అవుతుంది. మనకి ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి మధ్యలో ఈ బీడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరే బీడ్ తీసుకొని సేమ్ మళ్ళీ 4th 1 ఉంది కదంటే ఆ మిడిల్ రో ఇటువైపు సైడ్కి 2, ఇటువైపు సైడ్కి 2 బీడ్స్ అయితే వచ్చాయి కదండి, 2 అది కాకుండా ఆ మధ్యలో ఉండే బీడ్ లోపల నుంచి అయితే దారాన్ని పోనివ్వాలి. ఇంకో విషయం ఏంటంటే దారం మనకు కనిపించకుండా ఉండాలంటే ఈ వైరు సింగిల్ లేయర్ అయితే బాగుంటుంది. సింగిల్ లేయర్ అయితే బాగుంటుందండి. నేనేంటంటే ఆల్రెడీ ఉంది కదా దాగా అని నేను డబుల్ లేయర్తో చూపిస్తున్నాను. అలా అయితే కాకుండా సింగిల్ లేయర్ బాగుంటుంది. దీనికి 2-3 టైమ్స్ కూడా ఏం తిప్పనవసరం లేదండి, టైట్ అలా ఏం అవసరం లేదు. నార్మల్గా ఒకే లేయర్తో అలా వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, అలా మనం దారం ఎక్కించేటప్పుడు ఒక పోస్ వేసుకొని దాన్ని ఏంటంటే మనం 4th బీడ్కి లోపల నుంచి తీసుకొని రావాలి. మళ్ళీ సేమ్ అదే విధంగా అర్థమవుతుంది కదా. చూడండి, ఇదైతే డిజైను ఈ విధంగా ఫామ్ అవుద్ది. చూసారు కదా, మీకైతే నచ్చుద్దా అనుకుంటున్నాను. ఇదైతే మనం ఏంటంటే బయట కొనను కంటే మన చేతితో చేసుకునే డిజైన్స్ అయితే మనకి చాలా ఇష్టం కదా, అది చాలా వాల్యుబుల్ కూడా. బయట మనం 1000 రూపాయలు పెట్టుకున్నా సరే మనం 10 రూపాయలతో ఒకటి తయారు చేసినా అదే మనకి చాలా వాల్యూ. చూస్తున్నారు కదండి, ఇలా డిజైన్ ఫామ్ అవుద్ది. మీకు ఈ డిజైన్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్.